ఏ రాజు? యేసు ప్రభు అనేటువంటి రాజు. ఆ రాజు మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఆయనకే ప్రాముఖ్యత వస్తగాలి, అది ఆయనకే మనము ఘనత ఇవ్వాలి, ఆయనని మనం ఆరాధించుకోవాలి. కాబట్టి ఏదో మన తెలివితేట వల్ల మనం ఏదో జీవిస్తున్నామని లేదు. మన తెలివితేట, మన జ్ఞానము, నా బలము అవన్నీ పనికి రాదు. దీన్ని మనము ఆధారపడకూడదు. కీర్తన 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏముంది అక్కడ? కీర్తన 20వ కీర్తన 7వ వచనము. కొందరు రథములను నమ్ముదురు, మరికొందరు గుర్రములను నమ్ముదురు, కానీ మేము మాత్రము ప్రభువైన దేవుని నమ్ముదుము. చూసారండి, కొందరు గుర్రములను నమ్ముతారు, కొందరు రథములను నమ్ముతారు, కానీ మేము మాత్రము ప్రభువైన దేవుని నమ్ముతామని ఈ విధంగా మనకి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ మనము దేవుని మీదనే ఆధారపడాలి, దేవుణ్ణి మనం పట్టుకోవాలి. దేవుడే మనకు రాజు, రాజు, ఆయనే ప్రభువులకు ప్రభువు. సామెతలు 21వ అధ్యాయము 31వ వచనము. సామెతలు 21:31. నరుడు గుర్రమును యుద్ధములకు సిద్ధము చేయవచ్చు గాక, విజయము నొసగునది మాత్రము ప్రభువే. మీరు గుర్రమును ట్రైనింగ్ చేయవచ్చు, యుద్ధములకు సిద్ధం చేయవచ్చు, మీరు అన్ని ప్లాన్స్ చేయవచ్చు, ప్రణాళిక చేయవచ్చు, కానీ విజయం మాత్రం ఎవరు వసగుతారు? దేవుడే వసగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టైటానిక్ అనేటువంటి ఆ పడవని చేసి ఏం చెప్పారంటే, ఈ టైటానిక్ పడవ చాలా బలముగా ఉంది, చాలా తెలివితేటతో నిర్ణయం తయారు చేశారు అని చెప్పి ఒక మాట అన్నారన్నమాట. ఏ మాట? దేవుడు అనుకున్నా కూడా ఈ టైటానిక్ ని ఎవ్వరు కూడా